కట్టినటువంటిదా రుషికొండనా? ఇప్పుడు ఏదైనా వాడుకోలు ఉంటే అది శుభ్రంగా ఉంటుంది, లేకపోతే దేనికే శిథిలమైపోయి పడిపోతుంది. ₹1 బకాయి పడిందంట. మరి ఉంటుంది. ఆ విద్యుత్ దీపాలంకరణ చాలా గొప్పగా చేశారు, బాగుండాలని చెప్పి చూస్తున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఋషికొండని ఒక భక్తిభావంతో ఉండే కొండని దొలిసేసి అదేదో ప్యాలెస్ కట్టాడు. వాస్తవంగా ఋషికొండకి మేమంతా సందర్శనగా మా చిన్న వయసులో ఉన్నప్పుడు హాయిగా ఫ్యామిలీతో వెళ్ళి ఋషికొండను సందర్శించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ఆ కొండపైన కూర్చుని దైవ భక్తి అనొచ్చు, లేకపోతే ఆహ్లాదకరమైన వాతావరణం అనొచ్చు, లవర్స్కో లవర్ బ్యూటీగా, భక్తులకు దైవ సన్నిధిగా కనిపిస్తూ ఉండేది ఆ ఋషికొండ. అవును, బ్రహ్మాండంగానే అక్కడ ఉండే కదా గెస్ట్ హౌస్లు అయ్యి అవన్నీ తీసి పారేసి మొత్తం అంతా నాశనం చేసి ఋషికొండని గుండు కోకినట్టు కోకేసి సగం నరికేసి దానికి మళ్ళీ ఫోన్లో నరికితే నరికారు, తర్వాత చెట్లు చేమలు మొసేలాగన్నా చేయలే, దానికి రంగులు పామేసి మందులు వేసేసి ఇంక ఎందుకు పని చేయకుండా కలర్ వేసి వదిలేశారు. అంత చేసి అవి బంగారం పెట్టారు, అవి పెట్టారు, ఇవి పెట్టారు అని అన్నారు. మరి అప్పుడే కూలిపోవడం ఏంది సార్? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చూపించడం జరిగింది ఆ ఊడిపోయిన పెచ్చులు అవన్నీ. ఎందుకని అప్పుడే అట్లా జరగడం, డ్యామేజ్ అవడం? రక్షణ లేకపోతే ఏదైనా కూలిపోతుందండి. సంరక్షణ లేకపోతే ఏదైనా ఎక్కడైనా వాటర్ నిలబడుతుంది. అదే మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఆ వాటర్ తీసేసుకుని శుభ్రంగా దాన్ని క్లియర్ చేసేసుకుంటాం. అది ఎవరూ లేకుండా దాన్ని ఎందుకు ఉపయోగించకుండా వదిలేస్తే ఎక్కడ వాటర్ అక్కడ స్తంభించిపోయి ఏదైనా వర్షాలు పడినప్పుడు అలా వాటర్ అయిపోయి ఎలాంటి బిల్డింగ్ అయినా నాశనం అయిపోతుంది. ఓకే సార్, దానికి ఆదాయం వచ్చేటట్టు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చేయమన్నారు. గవర్నమెంట్ రియాక్షన్ ఉండిద్ది అంటారు? దాని 100% ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఆయన లాభాపేక్షతోనో లేకపోతే ఏదో డబ్బు కొట్టాలని ఆలోచించాడు కదా. అది గవర్నమెంట్కి ఉపయోగపడాలా, అలాగే ప్రజలకు ఉపయోగపడాలని ఆలోచించే మనిషి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పినా చేయాల్సిందే. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్. ఓకే సార్, మీరు ఆ మాట అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. జనసేన పార్టీ సేవకులు కానీ సైనికులు కానీ 8 సంవత్సరాల నుంచి ఉన్న హుషారు కానీ ఈ సంవత్సరం నుంచి కనపడటం లేదని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బాధపడటం జరిగింది. దాని గురించి ఏమంటారు మీరు? పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డారంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి భజన బృందం ఏదో చెప్పుంటుంది. మాలాంటి వాళ్ళు, మరి నేను కూడా జనసేన కార్యకర్తనే, నాయకుడని కూడలే, కార్యకర్తే, సైనికుడిని నేను. మరి నేను గత 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారిని బాటలో నడుస్తూ ఆయనకు ఎలక్షన్ ముందు 3 సాంగ్స్ చేశాను. అలాగే ప్రతిరోజు అవకాశం వచ్చినప్పుడల్లా ఎక్కడ ఏ మీడియా వారు అడిగినా పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం గురించి, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి, ఆయన మనస్తత్వం గురించి ఇలా చెప్పుకుంటూ ఆయన స్మరణ చేసుకుంటూ నేను తిరుగుతూనే ఉన్నాను. అంటే చుట్టూరు తిరిగే భజన బ్యాచ్ వేరు, ఇక్కడ ఆయన గురించి మాట్లాడుతూ ఆయన కోసమే నిరంతరం ఆలోచిస్తూ ఉన్న వాళ్ళు మాలాంటి వాళ్ళు కూడా ఉన్నాం కదా. మేమే వెనకబడాల, మేము ఇంకా పైకి లేచి ఇంకా ఎక్కువగానే మాట్లాడుతున్నాం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి తప్పు చేసినా, ఎలాంటి విమర్శ చేసినా దీటైన సమాధానం మేము చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎవరో జన సైనికులు ఎవరో కూడా వెనకడుగు వేయట్లేదండి. ఆ కూడా ఉన్న భజన బ్యాచ్ ఏదన్నా చెప్పిందేమో. ఈ మధ్య భజన మన జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేసి 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 ఆయన 11 సీట్లు తీసుకొచ్చారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారికి చుట్టూ కూడా భజన చేయడం మొదలుపెట్టారని అంటున్నాను. ఆ భజన పనులను పక్కన పెట్టేసి వాస్తవంలోకి రాగాలి. కలల గండం మానేసి వాస్తవంలోకి రండి. వచ్చి ఎవడు ఏ పని చేస్తున్నాడో జాగ్రత్తగా గమనించి గౌరవిస్తే బాగుంటుంది. ఉట్టుపున్నానికే వాడిని వీడిని ఏదో ఎదుటి పార్టీ ఉన్న ఏదో అన్నాడని చెప్పి మన పార్టీలో ఉన్న తీసేసుకుంటే మన పార్టీ మరి పాతాళానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. పార్టీ బలోపేతం చేయండి, నిరుత్సాహపరచకండి. ఎందుకంటే మన పార్టీ డబ్బులు ఖర్చు పెట్టుకునే, డబ్బులు ఆశించే పార్టీ కాదు, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ముందుకెళ్లే పార్టీ కాబట్టి జనసేన పార్టీ. మీరు ప్రోత్సహించండి, అభినందించండి, ప్రోత్సహించాలా, కార్యకర్తలను ప్రోత్సహించాలా, అభినందించాలా, మా నాయకులు గొప్పోళ్ళని పొగడాలి. అలాంటప్పుడే ఎక్కడెక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఇంకొంచెం ఉత్సాహంగా పనిచేస్తారు. వాళ్ళకున్నటువంటి వనరులో శక్తి సామర్థ్యాలకు మించికి ఖర్చు పెట్టుకుపోయినా శక్తి మేరకు ఖర్చు పెట్టుకుని పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తున్నారు ఇప్పుడు కూడా కార్యకర్తలు. అసలు వీర మహిళలు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఈవేళ ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. అది మా నాయకుడు గుర్తించాలి. గుర్తించకుండా కార్యకర్తలు నిరుత్సాహపడే మాట ఏ ఒక్క మాట అనకూడదు. అలా అన్నారని చెప్పి నేను అనుకోను కదా. మీరు అడిగారు కాబట్టి ప్రశ్నకు సమాధానం చెప్తున్నా. జనసేన పార్టీ అద్భుతమైన స్థాయిలో ఎప్పుడూ ఉంటుంది, ఇప్పుడు ఉంది, ఇంకెప్పుడు ఉంటుంది.